ఇక్కడ చూసి చెప్పు. అంటే వీడియో కాల్ చెప్తున్నావు, నిజంగా చెప్తున్నావు? ఎందుకంటే మనకు ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ వినాలి, ఎట్లా రావాలి, క్లారిటీ ఎట్లా ఉండాలని చెప్పి చూస్తాం కానీ ఉంటాం కదా. అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళ మన డే లాగా వచ్చేసి అయితే 59 అన్నమాట. ఇప్పుడైతే మన అయితే 11 టైం అయితే మనం అయితే షాప్ దగ్గర ఉన్నాం. సో నేనైతే సత్యనారాయణ అయిపోయింది. వీడియో అయితే చూడండి, నిన్నటి వీడియోలో ఉంటది, 58 వీడియోలో. సపోర్ట్ చేయరి, లైక్ చేయరి. అలాగే ఇవాళైతే మనైతే షాప్కి వచ్చాం. ఇప్పుడైతే మనం అయితే టిఫిన్ చేసినాక వచ్చినాం. నిన్న కొద్దిగా సత్యనారాయణ అయింది, కొద్దిగా బిజీ ఉండబట్టి ఇంకా మనం అయితే మన బాలాజీ ఉన్నటువంటి టిఫిన్ సెంటర్ వచ్చినాం. ఇదైతే అన్నపూర్ణ కర్రీ పాయింట్ అని చెప్పి అయితే కొత్తగా అయితే పెట్టిరు. వీళ్ళ దగ్గర అయితే ఇంకా జొన్న రొట్టె ఉన్నది, అలాగే గోధుమ రొట్టె ఉన్నది. ఇంకేమున్నాయి? రెండు చపాతి రెండే కదా. ఒక వీళ్ళ దగ్గర అయితే జొన్న రొట్టెను గోధుమ రొట్టె దొరుకుతాయట. వీళ్ళ దగ్గర కర్రీ పాయింట్ కూడా కర్రీస్ అమ్ముతారు. సో మనకైతే మన ఈ చపాతీకి అయితే పెసరాపు, టమాటా పెసరాపు ఇచ్చారు, కందిపప్పు ఇచ్చారు, ఆలుగడ్డ కర్రీ ఇచ్చారు, దాంతో పాటు కొద్దిగా బెండకాయ ఇచ్చారు. మనకైతే ఈ కర్రీతో అయితే ఏ కర్రీ అయినా ఇస్తారట. డైలీ వేరే వేరే వేరియేషన్ చేంజ్ చేసి ఉంటాయి. మనకైతే ప్రస్తుతానికి అయితే మనకైతే కొద్దిగా ఇది వేసుకున్నాం. సో ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకుంటున్నా. శనార్థుల్లా తిన్నాం. బాగుంది. అంతే సేమ్ ఇది హోటల్లో తిన్న ఫీలింగ్ రాదు, ఇంట్లో తిన్న ఫీలింగ్ ఉంది. కర్రీస్ కూడా మంచిగా గట్టిగా ఉన్నాయి, టేస్ట్ అయితే బాగున్నాయి. సేమ్ మనం ఇంత వేసుకుంటే ఎట్లుంటుంది అట్లే ఉన్నది. హోటల్లో తినే ఫీలింగ్ అయితే అసలు రాదనమాట. ఎందుకంటే వీళ్ళంతా లేడీసే, అందరు కలిసి అయితే స్టార్ట్ చేసిన మొత్తం అయితే మనం అయితే కొత్త రీసెంట్ అయితే వాళ్ళైతే ప్రస్తుతానికి అయితే మనం చూపిస్తాను. వాళ్ళ కూడా వర్క్ మీద ఉన్నారు. నేను అయితే తిన్నాకైతే మీకు చూపిస్తాను. సో మనం అయితే తిందాం. అసలు ఇదైతే మన ఫుడ్ వీడియో తీద్దామని అయితే మా వాడిని తొలగొచ్చినాం. కానీ వాళ్ళైతే వాళ్ళైతే వాళ్ళ దగ్గర నాన్ వెజ్ అయితే ఇవాళ చేయాలట. కర్రీస్ అయితే కర్రీ పాయింట్ కదా, కర్రీస్ కూడా పెడతారు. అందుకే అయితే వీడియో అయితే చేయకుండా మా వాడిని అయితే టిఫిన్ అయితే చేపిస్తున్నా. ఎట్లుందా టేస్ట్? ఇక్కడ చూసి చెప్పు. అంటే వీడియో కాల్ చెప్తున్నావు, నిజంగా చెప్తున్నావు? మంచిగా ఉందా? సో మీరు కూడా ట్రై చేయరు ఒకసారి అయితే వచ్చి. ఇదైతే బాలాజీ స్టూడియో అయితే ఎదురుగా అయితే ఉంటుంది. నేనైతే లాస్ట్ లో అయితే మీకు అయితే అడ్రస్ చూపిస్తాను, బయట షటర్ అయితే. సో ఈ అడ్రస్ అయితే మీకు చెప్తాను, చూపిస్తాను. చూడండి ఇంకా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తా బాలాజీ స్టూడియో. దానికైతే అపోజిట్ లో అయితే ఉంటుంది ఇంకా మన ఈ అన్నపూర్ణ కర్రీ పాయింట్ అని చెప్పి. సో టేస్ట్ అయితే సూపర్ ఉంది. సేమ్ మన ఇంట్లో తిన్న ఫీలింగ్ వస్తుంది. ఈ కొత్త స్టార్ట్ చేసారు కానీ మంచిగా చేశారు, జెన్యున్ ఉన్నది. సో మంచిగా ఉంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయరు. కర్రీ కూడా సేమ్ ఇంట్లో తిన్నట్టే ఉన్నాయి. సో ఇప్పుడు మనం అయితే షాప్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుంది. నేను అయితే ఇంటి దగ్గర ఉన్నాయి. వాళ్ళైతే వీడియో అయితే ఎక్కువ తీస్తలేను, ఎందుకంటే నిన్ననే సత్యనా పూజ అయిపోయింది. బాగా మొత్తం టైర్డ్ అయిపోయినా. సో పొద్దునైతే షాప్కి వచ్చిన, మధ్యాహ్నం తిన్నాక వీడియో తిన్న ఫుడ్ వీడియోలో ఎప్పుడన్నా ఒకసారి రేర్ అయితే తీస్తా. ఇప్పుడైతే మనకైతే మనం ఎన్లైట్ చేస్తారు అన్న, ఎన్లైట్ చేస్తున్నాం అని చెప్పి కొందరు అయితే కలిసినప్పుడు అయితే అడుగుతారు. సో వాళ్ళ కోసం అయితే చూపిస్తాను. నేనైతే ఒక పీస్ అయితే తీసుకున్నా. సో అదైతే ఎలా ఉందన్నది చూపిస్తాను, ఒకసారి రండి. దీనికైతే నేను సపరేట్గా అయితే ఎడిటింగ్ రూమ్ అయితే అరేంజ్ చేసుకున్నా. చూడండి ఇదైతే చిన్న ఒక రూమ్ అయితే ఒకటి అరేంజ్ చేస్తున్నాను నా మట్టుకు అయితే. ఇది ఎడిటింగ్ అయితే కామన్ మనం రెగ్యులర్గా చేస్తా ఉంటే ఫోన్లో చేస్తే కొద్దిగా 4K రాదు అని చెప్పి ఉద్దేశంతో అయితే 4K కోసం అయితే స్పెషల్ అయితే నాకైతే పీస్ అయితే తీసుకున్నా. ఇదైతే నేనైతే ఇది దాదాపు మేల తీసుకున్నాను అనుకుంటా. సో దీనికోసం అయితే నేనైతే ఒక టేబుల్ తీసుకుని, ఒక చైర్ తీసుకొని, దీనికి సిస్టమ్ ఎడిటింగ్ అయితే పర్పస్ అయితే అరేంజ్ చేసుకున్నా. ఇదైతే ఇది 21 ఇంచెస్ అనుకుంటా. 21 ఇంచెస్ MSI ఇది మానిటరు. దీనికి ఒకటి వెబ్ క్యామ్ ఒకటి తీసుకున్నా, లాజిస్టిక్. సో దాంతో పాటు అయితే పీస్ అయితే తీసుకుంటే ఇట్లా అయితే మనం తీసుకున్న MSI కంపెనీ మొత్తం మదర్ బోర్డు కానీ గ్రాఫిక్ కార్డు కానీ అన్ని టోటల్గా అయితే మా MSI కంపెనీ టోటల్గా. నేను అయితే యాక్చువల్లీ చెప్పాలంటే అయితే గేమ్ కోసం అయితే తీసుకున్నాను అనమాట, గేమ్ ఆడదామని. కీబోర్డ్ వచ్చేసి ఇది ఏం కంపెనీ అంట, గేమింగ్ అల్టిమేటెడ్ అని చెప్పి ఇది ఒకటి. ఇదైతే ఇది ఒక మౌస్. ఇది మొత్తం అయితే టోటల్గా అయితే నేనైతే సెటప్ అయితే ఇట్లా చేసేసిన. మనము ఇంకా హెడ్ సెట్స్ కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ వినాలి, ఎట్లా రావాలి, క్లారిటీ ఎట్లా ఉండాలని చెప్పి చూస్తాం కానీ ఉంటాం కదా. ఈ స్పీకర్ పెడతా అంటే ఎప్పుడైనా చిన్న పాట పెట్టినప్పుడు పాట పడినట్టు పెడతా. ప్రస్తుతానికి ఇది స్పీకర్ తక్కువ వాడతా, ఈ హెడ్ సెట్ ఎక్కువ వాడతా. ఇంట్లోనే ఎడిటింగ్ చేసినప్పుడు ఇలా వాయిస్ ఇవ్వాలంటే ఒకళ్ళ బ్యాక్గ్రౌండ్ మనం బయటకు వెళ్ళి వాయిస్ ఇవ్వాలనుకున్నా ఇది అయితే మైక్ అయితే సూపర్ ఉంటుంది ఇలా. ప్లస్ ఇది MSI మానిటరు. నాకు ఇది ఏదైతే బిల్ అయితే ఉన్నదో ఒకసారి చూపిస్తుంది, ఏమేమి గ్రాఫిక్ కార్డ్ ఎంత ఉంటుంది ఏదనేది. సో ఈ కీబోర్డు, మౌస్ ఇది టోటల్గా
ఇవైతే ఇండివిజువల్గా తీసుకున్నా. ఒక పీస్ అయితే ఒకటి బిల్ చేయించిన, దీని మానిటర్తో పాటు మానిటరు అదొకసారి ప్లస్ దాంతోపాటు మనం ఇది ఎన్లేస్ వెయిటింగ్ అంటారు యాక్చువల్ అందరు. ఇది వచ్చేసి మనదైతే ఇది బట్ ప్రీమియర్ ప్రో అన్నమాట. మనది ప్రీమియర్ ప్రో చేస్తాము. ప్రీమియర్ ప్రో అయితే నేనైతే ఎడిటింగ్ చేస్తా. దాంతో పాటు క్యాన్వల్ అయితే తమ్ముడు చేస్తా. ఫోటోషాప్ లో అయితే ఫోటోషాప్ కూడా కొద్దిగా చేస్తా. సో ఇది అనమాట. దీంతో పాటు నేనైతే టోటల్ అయితే మధ్యలో వీడియోలు అయితే పీసులు చేస్తున్నాడు మొత్తానికి అయితే. ఫోన్లో అయితే చేయట్లేదు, ఫోన్లో అయితే రికార్డింగ్ చేస్తున్నా. అది మనది ఏమేమి ఉన్నాయి అనేది ఫోన్లు మన దగ్గర ఉన్నాయి, ఏమేమి ఆడినాయి అన్నది నెక్స్ట్ టైం చూపిస్తా. ఇప్పుడైతే మనైతే సిస్టమ్ అయితే చూసుకోవచ్చు, ఇట్లా అయితే ఉన్నది. ఇలా ఎట్లా అనిపించింది చూడండి. దీంతో పాటు ఒక బిల్ కూడా ఉండొచ్చు. ఆ బిల్ కూడా చూసి దీనికి కాల్కులేషన్ ఏంటిదని చెప్తాను ఇప్పుడు. సో సో మనం అయితే విశాల్ కంప్యూటర్స్ అయితే తీసుకున్నాం. ఇదైతే మన ఇది వచ్చేసి సికింద్రాబాద్ ఉంటుంది. సికింద్రాబాద్లో ఉంటుంది. అయితే ఇది అడ్రస్ చూసుకోవచ్చు. ఇది విశాల్ కంప్యూటర్స్ హైదరాబాద్ బిగ్గెస్ట్ పీసీలు దొరికేది ఇందులో. మొత్తం గేమింగ్ పీసీలు కానీ ఏమేమి కానీ ఎడిటింగ్ కానీ సాఫ్ట్వేర్ కానీ పెద్ద పెద్ద అయితే టోటల్గా అయితే మొత్తం అయితే ఇలా దొరుకుతాయి. దీనికి సంబంధించిన బిల్లు కూడా ఉన్నది. మనం బిల్లు కూడా చూస్తాం, ఏమేమి ఉన్నాయి ఎట్లున్నాయని చెప్తాం మీకు. ప్రైస్ అయితే మీరైతే ఎంత అయితే అని మీరు చేయరు. ప్రైస్ అయితే నేను చూపెట్టా. సో నేనైతే ఈ కాన్ఫిగరేషన్ ఏమేమి ఉన్నాయని చెప్తా. ఒకసారి నా ఫేస్ దిగి పెట్టు కెమెరా. ఓకే, తీసే పిల్లేదండి. సో మనం అయితే దీనికి సంబంధించిన అయితే బిల్ అయితే ఉన్నది. మనకి బిల్లులో అయితే మనకి ఐటమ్ అయితే పైన అయితే డిస్ప్లే పైన అయితే మీకు ఇస్తాను. ఈజీగా దీని గురించి అయితే చెప్పాలంటే ఇంకా కొద్దిగా బాగా ఉన్నాయి కదా. మన క్యాబినెట్ కానీ, మానిటర్ కానీ, మౌస్ కానీ, కీబోర్డ్ కానీ, సేమ్ గ్రాఫిక్ కార్డు అవి అన్నీ ఉన్నాయి. హార్డ్ డిస్క్ది. ఓకే, ఇవన్నీ కలిపి మీకైతే డిస్ప్లే పైన అయితే ఇస్తాను, చూసుకోండి. కావాల్సిన అయితే మంచిగా ఒకవేళ ప్రొఫెషనల్ వేయాలనుకుంటే మాత్రం మంచిగా బిల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేసింది తక్కువనే, జస్ట్ నాకంటే ఇంకా బెటర్ ఇప్పుడైతే చేసేటోళ్ళు అయితే ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్కటి సిస్టమ్తోనే వర్క్ అవుతుంది కాబట్టి సిస్టమ్ మీకు అన్ని విధాలుగా అయితే యూజ్ అవుతుంది. సో ఇదైతే మనదైతే పీస్ అనమాట. ఇదైతే మనదైతే మన ఛానల్, మెయిన్ ఛానల్. దీని తర్వాత అయితే మనకు ఇప్పుడైతే తిందాం తిరుగుదాం ఒకటి కొత్త అయితే క్రియేట్ చేసిన. అలా అయితే ఒక 4 వీడియోస్ అయితే పెట్టేసిన. దాంతో పాటు అయితే అల్టిమేట్ గేమ్ అయితే పెట్టినా ఇంకా దానికి సబ్స్క్రైబర్ రాలేరు, ప్లస్ ఇంకా గేమ్ కూడా స్టార్ట్ చేయలేదు. దాంతో పాటుగా మనం అయితే సో ఓబిఎస్ స్టూడియో చేసినాము. దాని ఇంకా స్ట్రీమింగ్ కోసం అనుకో, అది వేరే. సో ఇదైతే ప్రస్తుతానికి అయితే ఇంతే. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు మంచిగా నచ్చింది అనుకుంటున్నాను. సో వాళ్ళ సిస్టమ్ తీసుకోవాలనుకుంటే బెటర్గా తీసుకోవాలనుకుంటే నాకంటే బెటర్గా తీసుకోరు. నేను తీసుకున్నా, ఇంకా నాకంటే బెటర్గా తీసుకోరి. నాది కూడా బాగుంది. ఇంకా మంచిగా మీరు గేమింగ్ పర్పస్ తీసుకుని ఏ పర్పస్ తీసుకున్నాని మీరు అయితే విశాల్లోకి వెళ్ళండి. విశాల్లో మంచిగా ఉంటుంది. అండ్ మనకు తెలిసిన వాళ్ళు అయితే పట్టుకొని వెళ్ళండి. దాంతో పాటుగా అయితే ఒకసారి తీసుకుంటే మళ్ళీసారి అయితే దాన్ని ఎలిపెట్టకుండా తీసుకోరు. ఎందుకంటే ఇప్పుడైతే అప్డేట్ అవుతా ఉన్నది కదా. ఈ వీడియో కనుక 100 లైక్లు వచ్చాయి అనుకో, మీకు అయితే ఎడిటింగ్ ఎలా చేయాలనేది అయితే నేనైతే క్లియర్ కట్గా అయితే చూపిస్తాను. నేను చేసేది ఎలా చేస్తాను అయితే మీకు అయితే పర్ఫెక్ట్గా అయితే చూపిస్తాను. సో ఒక లైక్ అయితే వేయండి, ఒక 100 లైక్లు, ఒక 50 షేర్లు వేయరు, సరిపోతుంది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం సిస్టమ్ గురించి సంబంధించి అయితే నాకైతే కాంటాక్ట్ చేయరు. అలాగే మీకు వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయరు, నాకు కొంచెం యూట్యూబ్లో అయితే సపోర్ట్ చేయరు. ఇప్పుడు కొత్త స్టార్ట్ చేసిన, కొద్దిగా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుడ్ నైట్, బాయ్.